వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ స్వాగతం అండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జంతికలు వేయడం ఎలాగో చూద్దామండి. మూడు కేజీలు బియ్యం ఆడించానండి. 3 కేజీలు బియ్యం తీసుకుంటే మనకి ఇలాగా పిండి చక్కగా పొడిగా ఉండాలండి. బియ్యం ముందుగా ఆరబెట్టుకుని ఇలా మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత బాగా డ్రైగా ఉండాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట జంతికలు. కొంచెం శనగపిండి వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారము వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా శుభ్రంగా వేసుకున్న తర్వాత మన ఆప్షనల్ అండి, కొంచెం డాల్డా కూడా వేసుకుంటే కొంచెం గుల్లగా వస్తుంది. వామ్ వేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మనకి టేస్ట్కి సరిపడా మనకి ఎంత అయితే అంత అవసరం అవుతుందో ఒక 100 గ్రామ్స్ అట్లా వేసుకుంటే మనకు బాగుంటుందండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది కూడా. పెద్ద గిన్నె పెట్టుకుని దీన్ని బేషని అంటారు. అంటే పిండి కలుపుకోవడానికి కొంచెం మనకి వీలుగా ఉంటుంది. అందువల్ల కొంచెం పెద్ద బేషని తీసుకుంటే మనకు చెయ్య గట్ట తిప్పడానికి బాగుంటుంది అనమాట. అందువల్ల పెద్ద బేషని తీసుకున్నాం. మూడు కేజీలు బియ్యం ఆడించానండి. 3 కేజీలు బియ్యం తీసుకుంటే మనకి ఇలాగా పిండి చక్కగా పొడిగా ఉండాలండి. బియ్యం ముందుగా ఆరబెట్టుకుని ఇలా మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత బాగా డ్రైగా ఉండాలి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట జంతికలు. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. ఇదిగోండి ఇలాగా మనకి పెద్దవి కావాలితే పెద్ద వేసుకోవచ్చు అండి, చిన్నవి కావాలితే చిన్న వేసుకోవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్లో మనం జంతికలు వేసేటప్పుడు నూనె ఒలికిపోవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, ఎవరైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో జంతికలు కరకరలాడుతూ. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో జంతికలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా మన వీడియోస్ చూసి మళ్ళీ ఇంకా మన క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్.